ఈకో ఫ్రెండ్లీ గణేష్ చాలా బాగా జరిగింది. మా డిస్టిక్ కలెక్టర్ గారు డిస్టిక్ ఆఫీసర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరినీ బాగా ఎంకరేజ్ చేసి అందరూ ఈకో ఫ్రెండ్లీ ఇప్పుడు 5,000 కాకుండా నెక్స్ట్ ఇయర్ 1 lakh వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అది మన జిల్లా నుంచి వరల్డ్ రికార్డ్ అంటే ఇంకా హ్యాపీగా ఉంది. దీంట్లో కూడా మట్టిలో కూడా సీడ్ పెట్టించారు సారు. దీనివల్ల కూడా యూకే ఫ్రెండ్లీ దట్టు ఏంటంటే ఈ సీడ్ కూడా రేపు గ్రో అవుతుంది కదా, పొల్యూషన్ కంట్రోల్. ఏం చెప్తారంటే కొంతమంది కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది రంగురంగులుగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఇది వరకులాగా కాకుండా నేచురల్ వైపు అందరూ వెళ్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూకో ఫ్రెండ్లీ అనేది చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రత్యేకించి మీరు కూడా బాగా శివభక్తురాల్లా కనిపిస్తున్నారు వినాయకుడిని పూజించడానికి. సో మీ హ్యాండ్ మీద టాటూ కూడా నాకు శివుడు అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టం. నేను ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండే అనేది ప్రతి మంత్ కాశీ వెళ్తాం. ఆయన కుమారుడు వినాయకుడు మా అబ్బాయి చాలా ఇష్టం వినాయకుడు. చాలా బాగా జరుపుకుంటారు. పాస్ట్ 10 yearsగా మేము రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కానీ మన కలెక్టర్ గారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఏమవుతుందంటే లార్జ్ నెంబర్లో అవేర్నెస్ అనేది జరుగుతుంది. లార్జ్ నెంబర్లో అవేర్నెస్ రావడం వల్ల అందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆపేసి ఇప్పుడు అందరూ ఇక్కడ చేసిన మట్టి విగ్రహాలన్నీ ఇళ్ళకి తీసుకెళ్దాం అనుకున్నారు. అంటే ఆటోమేటిక్గా అయిపోయింది కొంత. ఇట్లా కనుక కంటిన్యూ తీసుకెళ్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతారు. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనందరికీ కూడా తెలుసు. హెల్త్ అన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇది చాలా మంచి కార్యక్రమం. లక్కీ ఏంటంటే 5,000 మంది అనుకున్నారు, 7,730 విగ్రహాలు అయితే తయారైనాయి. దట్ ఈస్ గిన్నీస్ బుక్ వాళ్ళే చాలా ఫాస్ట్గా ఇచ్చేసి వచ్చారు. చాలా హ్యాపీనెస్ కనిపించింది ఆయనలో కూడా. మేము దీంట్లో ఒక పాత్ర అయినందుకు మా ఫౌండేషన్ మాకు చాలా ఫుల్ఫిల్డ్గా ఉంది. ఎందుకంటే ఇది మా సంకల్పం కూడా, మా సంకల్పం ఇంకా ఫాస్ట్గా నెరవేరుతుంది.